అమ్మలేదు అమ్మలేదు, అయిపోయింది 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 అయిపోయింది. చీకటి పడిపోతుందండి, 6:30 అయిపోయింది టైం వచ్చేసి. రానియా ఈటి పైసి గేట్ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చిన్న బ్యాక్ సైడ్ సన్నీ నువ్వు పట్టుకో. కూర్చో కూర్చో కూర్చో, అమ్మలేదు ఏం లేదు కూర్చో. బుట్టి చేపించుకో చేపించుకో. ఉంటా కదా లొకేషన్ గేట్ల దగ్గర, అందుకోసం నాకు తెలుసుగా ఉంటారంట. వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తే మరి ఆ మిషన్ రన్ అవుతుందండి. ఎప్పుడన్నా ఆ మిషన్ ఆగిపోయినప్పుడు మటుకి ఇక్కడ తెలిసిపోద్ది అంటే వీళ్ళకి ఎక్కడ హాయ్ అండి. ఇక్కడ సార్ కనిపిస్తున్నారు కదండి, ఈ సార్ అయితే మన పిల్లలకి చాలా వరకు సహకరిస్తారండి. ఇక్కడ ఈటీపీఎస్ లోపలండి, ఎందుకంటే మమ్మల్ని అయితే రానివ్వరు, మేము గేటు వరకే కదా అన్నం పెట్టేది. పిల్లలు బయటకు వస్తేనేనండి అన్నం పెట్టేది, సారే పెడతారు. ఈ కుంటోడు కూడా అసలు లోపలికి వచ్చేసి బయటకు అయితే రావట్లేదండి. ఈడు వచ్చేసి కూడా 6 నెలలు 7 నెలలు అవుతుందండి, బయటికి రావట్లేదు. ఇక సారే చూసుకుంటున్నారు. లోపల ఉన్న వాళ్ళ వరకు అయితే సార్ చూసుకుంటారు. మేము నైట్ టైం అయితే కంపల్సరీగా వస్తారండి, కొంతమంది అయినా వస్తారు. విజిలేస్తాం కదా, కంపల్సరీ బయటకు వచ్చినప్పుడు మేము అన్నం పెడతాం. అలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు వెళ్ళనివ్వరు, సార్ చెప్తేనే మమ్మల్ని లోపల పంపించారండి. ఈ బుడ్డి పిల్లలందరూ బాగానే సహకరించారండి. మీరుకే చూస్తే అర్థమవుతుంది, మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇంకా కొంతమందికి చేపించాలండి, రవికీర్తి గారితో మాట్లాడతానండి, మాట్లాడి చేపిస్తాను ఇంకొంతమందికి కూడా. ఎందుకంటే 102 మందికే కదా నేను చేపించింది, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. మనం ఎందుకంటే కొన్ని ప్లేసుల్లో తిడతారని చెప్పేసి నేను అటువైపు కూడా అసలు నేను తీసుకొని వెళ్ళలేదు, తిడుతున్నారని చెప్పేసి. అందుకని వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూడండి మీరు. అమ్మ బుడ్డిగాడు మంచోడు అమ్మ, చక్కగా చేపించుకుంటాం. చూడండి పైన లారీ వెనకాల నుంచి ఇగో అటు దాటి వెళ్ళిపోండి సార్. బుడ్డి చేపించుకో చేపించుకో. అయిపోయింది 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 అయిపోయింది. సూదొద్దు అక్కడ, కదలమా బుడ్డి. పిల్లలకి అన్నం పెడతారు. ఇక్కడ వచ్చేసి మిషన్ చూసారా, ఈ మిషనే నేను అంటే మళ్ళీ బయటకు వచ్చి చూపిస్తాను నేను ఒకసారి. ఆ బొగ్గు తయారయ్యేది పెద్ద పెద్ద బెల్లులతో వస్తాయి కదా, ఆ మిషన్ ఇక్కడ నుంచి అన్నీ చూస్తూ ఉంటారంట. వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తే మరి ఆ మిషన్ రన్ అసలు ఏం కనిపించలేదు. ఇగో ఇక్కడ బెల్ట్ అనమాట, బొగ్గు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది, అది ఆ పొగ్గొట్టం వరకు వెళ్ళిద్ది. అది ఎడ బొగ్గు పడుతుంది కిందకి, వేస్ట్ ఇది. దీంట్లో సిమెంట్ కొంచెం తీసుకెళ్ళేది లారీ వాళ్ళు, సిమెంట్ ఫ్యాక్టరీ కాదు. వాటర్ వాటర్ కూడా వస్తున్నాయి, అది ఏ నీళ్ళ కాలంలో కదా. ఓకే, ఇది ఇదేగా ట్రైన్ వెళ్ళేది, అది బెల్టా? బెల్ట్ ఏముందరా, ఇదంతా కరెంట్ ద్వారాగే, కరెంట్ కోసమే ఇదంతా చేసేది. అవును. ఇదంతా రైల్వే ట్రాక్, బొగ్గు రావటానికి ఇదంతా లైన్. బొగ్గు వచ్చేసి ఆ పొగ్గొట్టలు చూడండి, అసలు ఇదంతా ప్లాంట్. పెడుతూ ఉంటా కదా లొకేషన్ గేట్ల దగ్గర, అందుకోసం నాకు తెలుసు కాబట్టి ఎందుకు వేస్ట్ చేయటం. బయట బొక్కలు కానీ ఎక్కడ ఉన్నా పాటి బొక్క చూడండి అలా ఉంది అసలు. లారీ చూడు ఎలా చేసింది. బెల్ట్ ఇది మనం ఎంత చూసింది బెల్ట్, అటు పక్కన చూసింది మనం. ఇంకా మోలే ఇది రెండోది మళ్ళీ ఆడ.
ఏమన్నైందండి? సన్ని కాకండి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. మళ్ళీ ఎన్ని ఉంటాయండి? పట్టాలి. ఇక్కడ ఒక స్టేషన్ లాగా ఉందిరా. అవును మరి ఇదే కదా. ఓకే ఇటు ఇవన్నీ బొగ్గు వెళ్ళింది కదా. ఓకే చూడు ఇదంతా రానియా? ఇది వచ్చేసి ట్రైన్ బోగి అండి. శాంతం మళ్ళీ పైకి వస్తుంది. ఇది ఇలా పైకి వస్తుంది. మళ్ళీ చూడండి, ఇది ట్రాక్ వచ్చేస్తుంది. ఇది ట్రాక్ మళ్ళీ. సుధారాణి లాక్స్ అని ఉంటుంది. ఓకే ఓకే స్లోగా దీమను పట్టుకోసండి. అయిపోయింది. ఇక్కడ కొత్తగేటి దగ్గర అండి. ఏం లేదు, గట్టి పట్టుకున్నాను. ఏం లేంలే బుడ్డి. ఇక్కడ ఈటిపైసి గేట్ వైపు అండి. అయిపోయింది. ఇది రెండో దగ్గర. పట్టుకో సన్ని, తల పట్టుకో. వెళ్ళండి భయ. తెలియకనే ఏంలే. సరే ఏంలే అమ్మలేదులే. ఏంలే. చీకటి పడిపోతుందండి. 6:30 అయిపోయింది టైం వచ్చేసి. అలమ్మ పిచ్చి పిల్లలేమే అందకత్తలు. అవునవును. ఓకే బిడ్డమ్మ చేపించుకు. ఏం లేదులే, పిచ్చి పిల్లవు కదా నువ్వు, అందకత్తావు కదా. అయిపోయింది. చిన్న బ్యాక్ సైడ్ సన్ని నువ్వు పట్టుకో. మీ చేయి. ఏం లేదు. అయిపోయింది. ఓకే అవునా. పట్టుకో నాన్న. అయిపోయిందా ఈ బుడ్డిదా? పోలమ్మో అందగత్తా, ఎంత పద్ధతికి వేయించుకుంటున్నాం. ఉండండి. అందుకనే ఈడేంది ఇరుదొస్తున్నాడని చెప్పింది. అందుకే అడుగుతున్నా, ఏది మమ్మీ. అసలు ఒక పిల్ల మిగిలిందిలే అనుకో. నా పిల్ల కూడా చనిపోయింది. దీని పిల్ల అది కూడా చనిపోయింది. పట్టుకో సన్ని.
ఇది కొడుకు చేపించుకోవాలి ఇక. వచ్చేయండి ఇక. ఏం లేదు ఇంజక్షనే చేపించేసుకో. అమ్మలేదు అయిపోయింది. గట్టి పట్టుకో నాన్న. పట్టుకో కాలు పట్టుకోండి. ఏమన్నది ఏం లేదు, కంగారు లేదు బుడ్డి. చేపించుకో. గిట్టు కూడా అయిపోతే వెళ్ళిపోతుంది. అమ్మలేదు చేస్తా. ఇదిగో బుడ్డి చీకటి పడిపోయింది. సన్ని పట్టుకోండి. ఏం లే అమ్మ కాలు నొప్పి ఉంది కదా ఆమెకు. ఏం లేదు అయిపోయింది. ఏం లేదు అయిపోయింది. ఏడివాడు ఏం లే. సరే వాడి ఫ్రెండ్ వీడి తోక పెరగదు ఏం పెరగదు. ఏం లే అయిపోద్ది. ఇట్రా నాన్న బ్యాక్ సైడ్ తగ్గిపోద్దులే. ఏం లే బుడ్డమ్మ. ఏమన్నాడు అదే మరి అయిపోయింది. కూర్చో అమ్మలేదు. ఏం లేదు కూర్చో. ఏం లేదు అయిపోయింది.